బ్రేకింగ్ లో చూస్తున్నాం. మహబూబాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎల్లంపేట దగ్గర ఎదురెదురుగా వస్తున్న రెండు లారీలు ఢీకొన్నాయి. దీంతో లారీ క్యాబిన్లో పెద్ద ఎత్తున మంటలు చెలరిగాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు సజీవ దహనం అయ్యారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ఖమ్మం వరంగల్ హైవేపై ఈ ఘటన చోటు చేసుకుంది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అరౌండ్ 3:45 ఆ టైంలో మనకు సమాచారం, మరిపేడ పోలీస్కి సమాచారం వచ్చింది. మరిపేడ తొర్రూరు హైవే పైన 2 లారీలు కొల్యూడైనాయని ఇమీడియట్గా రావడం జరిగింది. రెస్క్యూ ఆపరేషన్ స్టార్ట్ చేసినాము. ఇక్కడ 2 లారీలు, ఒకటేమో విజయవాడ నుంచి గుజరాత్ వెళ్తున్న లారీ, ఒక లారీ ఆపోజిట్లో వచ్చే లారీ వరంగల్ నుంచి ఆంధ్రాకి వెళ్తుంది. ఈ 2 లారీలు ఇక్కడ మరిపేడ అవుట్స్కట్స్లో కొల్యూడ్ అయినాయి. కొల్యూడ్ అవగానే ఇమీడియట్గా ఫైర్ అంటుకుంది. ఒక వెహికల్లో ఏమో 2 పర్సన్స్ ఉన్నారు, ఇంకో వెహికల్లో 1 పర్సన్ ఉన్నాడు. బట్ స్పాట్లో 3 పర్సన్స్ కూడా మంటల్లో చిక్కుకొని చనిపోవడం జరిగింది. ఫర్దర్గా ఎవరి మిస్టేక్ ఉంది దీంట్లో అనేది ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. ఫర్దర్ డీటెయిల్స్ చెప్తాం. ఎస్, బ్రేకింగ్ లో చూస్తున్నాం. ఎల్లంపేట దగ్గర ఎదురెదురుగా వస్తున్న 2 లారీలు ఢీకొన్నాయి. లారీ క్యాబిన్లో మంటలు చెలరేగాయి. ముగ్గురు సజీవ దహనం అయినట్టుగా కూడా పోలీసులు వెల్లడిస్తున్నారు. ఇక ఈ ఘటన ఎలా జరిగింది, పూర్వాపరాలేంటి, మరింత అదనపు సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ సిద్ధంగా ఉన్నారు. శేఖర్, యాక్చువల్లీ జరిగింది ఏమిటి? ఆ సమయంలో ఎవరైనా ప్రత్యక్ష సాక్షులు ఉన్నారా? చూసిన వాళ్ళు ఏం చెప్తూ ఉన్నారు? ప్రమాద ఘటనకి ప్రధాన కారణం ఏంటి? రమణ, ఏదైతే ఈ రోజు తెల్లవారుజామున 3:30 ప్రాంతంలో మహబూబాబాద్ జిల్లా మర్రిపేట మండలం ఎల్లంపేట శివారులో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఇటు ఖమ్మం వరంగల్ జాతీయ రహదారిపై విజయవాడ నుంచి వరంగల్ వైపు చేపల దానంతో వెళ్తున్న లారీ, అలాగే వరంగల్ నుంచి ఖమ్మం వైపు గ్రానైట్ బండను తీసుకొని వెళ్తున్న లారీ, ఈ 2 కూడా నిద్రమత్తులు ఎదురెదురుగా ఢీకొనడం జరిగింది. దీంతో ఒక్కసారిగా క్యాబిన్ లో ఢీకొనడంతో ఒక్కసారిగా మంటలు అయితే చెలరేగాయి. మంటలు చెలరేగడంతో ఇటు ఎవరైతే ఈ రాజస్థాన్, మన విజయవాడ నుంచి చేపల లోడుతో వస్తుందో అది రాజస్థాన్ కు చెందిన వ్యక్తులు అయితే దాంట్లో ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. ఇటు డ్రైవర్ బర్కతి అలీతో పాటు సర్వర్ అనే 2 వ్యక్తులు అయితే దాంట్లో ఉన్నారు. ఇటు గ్రానైట్ లారీలో ఒక డ్రైవర్ ఉన్నారు. ముగ్గురు కూడా సజీవ దహనం అయిపోయారని తెలుస్తుంది. పూర్తిగా మంటలు అలుముకోవడంతో ఒక్కసారిగా రోడ్డుపై వెళ్తున్న మిగతా వారు 100కి ఫోన్ చేసి పోలీసులకి కంప్లైంట్ చేయడం జరిగింది. వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని అగ్నిమాపక సిబ్బంది సహాయంతో మొత్తం మంటలు అయితే ఆర్పారు. ఆర్పిన తర్వాత చూస్తే డ్రైవర్, ఈ 3 వ్యక్తులు కూడా పూర్తిగా కాలిపోయి సజీవ దహనం అవడంతో మొత్తం ట్రాఫిక్ అంతా కూడా స్తంభించిపోయింది. దీంతో వెంటనే పోలీసులు ట్రాఫిక్ క్లియరెన్స్ చేసి ప్రస్తుతానికి ఆ చనిపోయిన ఆ మృతదేహాలను మహబూబాబాద్ ఏరియా హాస్పిటల్కి అయితే తరలించారు. రమణ, ఇది పూర్తిగా నిద్రమత్తులో ఉండటం వల్లనే జరిగినట్లుగా అయితే అక్కడ చూసిన వాళ్ళు అయితే అనుకుంటున్నారు. నిద్రమత్తులో ఎదురెదురుగా లారీలు ఢీకొనడంతో ఒక్కసారిగా మరి మంటలు చెలరేగటం, అది మంటలు అదుపు చేయకుండా భారీగా మంటలు చెలరేగడంతో ముగ్గురు అయితే సజీవ దహనం అయ్యారు. ఓకే, థ్యాంక్ యూ శేఖర్.